నీకు ఒక పని చేయాలంటే ఓవర్ థింక్ చేస్తావు, ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఓవర్ థింక్ చేస్తావు, ఒక అమ్మాయిని డేట్ కడడానికి ఓవర్ థింక్ చేస్తావు, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి ఓవర్ థింక్ చేస్తావు. ఇట్లా నువ్వు ప్రతి చిన్న విషయంలో ఓవర్ థింక్ చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి నీ లైఫ్లో అక్కడి నుంచి కదలేవు అనమాట. ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను ఎలా చేశాను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హాయ్, నా పేరు కైలాష్. నేను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా ఎక్స్పీరియన్సెస్, నా నాలెడ్జ్ ఈ వీడియో ద్వారా నీకు ఇస్తున్నాయి, ఎందుకంటే ఈ వీడియోస్ కూడా నీకు హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, సబ్స్క్రైబ్ చేసుకో. ఎవ్రీడే వీడియోస్ పడుతూనే ఉంటాయి. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. అందరికీ ఓవర్ థింకింగ్ అంటే ఏంటో తెలుసు, బట్ ఇంకా నీకు తెలియకపోతే ఓవర్ థింకింగ్ అంటే ఏంటో చెప్తా. నువ్వు ఏదైనా పని చేయడానికి, లేదంటే నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి నువ్వు ఏదేదో ఆలోచిస్తా, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతా, చాలా వేస్లో నువ్వు ఆలోచిస్తూ పోతా. అంటే ఒక్క విధంగా ఆలోచించు అనమాట, 2-3 విధాలుగా, 10, 20, 30 విధాలుగా ఆలోచిస్తూనే ఉంటావు. ఎందుకు ఆలోచిస్తావు? సరే, అంత ఆలోచించి ఏమన్నా యాక్షన్ తీసుకుంటావా? నువ్వు ఆ నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతావా అంటే లేవు. సో నువ్వు అంత ఆలోచించినా నువ్వు ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నావు అనమాట. దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావా లేదా? కొంతమంది ఏంటంటే లేదురా నా ఆలోచనే అంత అది ఇది అని అంటారు. కాబట్టి అసలు నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అని తెలుసుకోవడం ఎలా అంటే, పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. పాస్ట్లో అప్పుడు అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు, అరే అప్పుడు అనవసరంగా అలా చేశారా, అలా చేయకుండా ఈ విధంగా నేను మాట్లాడుంటే నేను అప్పుడు ఎరిపప్పు అయ్యేవాడిని కాదు, లేదంటే ఈ విధంగా మాట్లాడుంటే ఆ పిల్ల పడిపోయి ఉండేది, ఆ అమ్మాయి విషయంలో ఈ తప్పు అనవసరంగా చేస్తే, ఈ తప్పు చేయకుండా నేను అప్పుడు కొంచెం రొమాంటిక్ ఏమన్నా చేస్తుంటే పడిపోయి ఉండదు రా పాప అని చెప్పి, ఇట్లా ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తావు. అప్పుడు అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, నేను ఒకప్పుడు ఎలా ఆలోచించాను, అబ్బా దేవుడు టైం మిషన్ కానీ ఏమన్నా ఇస్తే, నాకు కోరికేస్తే ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోయి ఇది చేస్తా, అది చేస్తా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తా, స్టాక్స్ బూమ్ అని వెళ్ళిపోతాయి, లేదంటే ఆ పిల్ల దగ్గర తప్పు చేయకుండా, లేదంటే ఆ పిల్ల జోలికి వెళ్ళకుండా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఒకప్పుడు ఆలోచించేవాడిని అనమాట. బట్ రైట్ నో నేను ఏంటంటే ఎవ్రీథింగ్ ఐ యాక్సెప్టెడ్ అనమాట. నేను ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుని, లేదు నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చినా నేను నా పాస్ట్లో ఏది మార్చుకోను, అట్లా నేను మారాను. సో నువ్వేంటంటే ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటావు. అప్పుడు అలా చేస్తుంటే బాగుండు, ఇలా చేస్తుంటే బాగుండు, 24 మూవీ చూసి అబ్బా వాచ్మెన్ దగ్గర ఉంటే నేను అది చేస్తా ఇది చేస్తా, నేను పాస్ట్కి వెళ్ళి అది మారుస్తా ఇది మారుస్తా, మారుస్తా, ఏం కుదరవు అనమాట. నీకు మార్చే అంత సీన్ లేదు, నీకు ఏం కుదరవు. సో నోరు మూసుకుని మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం బెటర్. సెకండ్ సైన్ ఏంటంటే, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో భయపడుతూ ఉంటావు. ఎందుకు భయం నాకు అర్థం కాదు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుద్ది, నెక్స్ట్ ఆ పిల్ల ఏమంటుంది, వీడేమంటాడు, అసలు నా ఆఫీస్లో ఇప్పుడు నాకు ఆఫీస్లో ఏమంటారు, స్కూల్ టీచర్స్ ఏమంటారు, అందరి ముందు ఏడిపిస్తారు అనుకుంటా, షర్ట్ బాగాలేదు, షూ బాగాలేదు. ఎందుకు? ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడతా ఉంటావు. ఫియర్. అసలు ఓవర్ థింక్ చేసే ప్రతి ఒక్కడికి అసలు నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నట్టే, ఇది పక్కా. అండ్ థర్డ్ సైన్ ఏంటంటే, చాలా కష్టంగా ఉంటుంది నీకు డెసిషన్స్ తీసుకోవడానికి. అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ 30 అట్లా ఏదైనా కొత్త హ్యాబిట్ బిల్డ్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, ఇప్పుడు నేనే చూడు గిటార్ నేర్చుకుందామని అనుకుంటున్నా. గిటార్ నేర్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, ఒక 3 ఏళ్ళ నుంచి ఏమో ఉంది. అప్పుడు మనకు అంత డబ్బులు లేవు, 2,000 5,000 ఎంతో తక్కువే కానీ, బట్ ఇంట్లో వాళ్ళని ఆడదామని మా మమ్మీని అడిగితే మా మమ్మీ కొనిస్తానండి, ఇప్పటిదాకా కొనిలేదనమాట. సరే ఇప్పుడు నేను కొనేసుకుందాం, ఏదో ఒకటి చేసి కొనిపడదాం, కొనేసి చిన్న నేర్చుకుందాం అంటే, ఇప్పుడు ఒకవేళ కొంటే నేర్చుకోగలుగుతామో నేర్చుకోలేమో. ఒకవేళ నేర్చుకోలేకపోతే ఎన్ని రోజులు నాకు ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎన్ని రోజులు నాకు నేర్చుకోవాలనిపిస్తుంది. నేర్చుకోవాలనిపించకపోతే మధ్యలో సడన్గా వదిలేస్తే అనవసరంగా 3,000 4,000 బొక్క కదా అని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడానికి. ఒకవేళ కొనకపోతే అసలు నేను గిటార్ నేర్చుకోలేను, ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకున్నా, ఒక 3 ఏళ్ళ నుంచి అనుకుంటానే ఉన్నా, నేర్చుకోలేకపోతున్నా, అంటే నా మీద నాకు నమ్మకం లేదు, నేనే కొత్త హ్యాబిట్ నేర్చుకోలేను అని చెప్పి పడిపోతుంది. లేదంటే అంటే అర్థమవుతుంది కదా, ఎక్కడికెక్కడికో అసలు సంబంధం లేని విషయాలకి అంటే నువ్వు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎందుకంత 20-30 స్టెప్స్ ముందుగా ఆలోచిస్తున్నావు. సో నీకు డెసిషన్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటే అది కూడా నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నట్టే. సైన్ నెంబర్ 4 ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం లేదు. ఇప్పుడు నేను ఈ పని చేస్తే నువ్వు దాన్ని కంప్లీట్ చేయగలుగుతావు, లేదంటే దాన్ని కంప్లీట్ చేయగలవు, సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా అని నీ మీద నీకు నమ్మకం లేదు. ప్లస్ నెగిటివ్ థాట్స్ నీకు మైండ్లో తిరుగుతానే ఉంటాయి. ఇది రాంగ్ అయితే ఏమవుద్ది, ఇట్లా తప్పు అయితే ఏముంది, ఈ మిస్టేక్ జరిగితే ఏమవుద్ది అని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు. ఇప్పటిదాకా నేను చెప్పిన సైన్స్ నువ్వు దాంట్లో ఒక 2-3 నువ్వు పక్కా చేస్తుంటే పక్కా నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అని. ఓకే, ఇప్పటిదాకా అసలు నువ్వు ఓవర్ థింకింగ్ ఉందో లేదా అని తెలిసిపోయింది. బట్ నువ్వు ఓవర్ థింకింగ్ నుంచి నువ్వు ఎలా బయటపడాలంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే, నువ్వు రియలైజ్ కాకపోతే అసలు నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, నీకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు దాని నుంచి ఎట్లా బయటకు పడగలుగుతావు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు రియలైజ్గా. అంటే ఇప్పుడు నీకు ఒక థాట్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఏదో కొటేషన్ చూస్తానో, ఏదో పాట వింటానో, లేదంటే ఆ పిల్ల గుర్తొస్తానో, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవడో నిన్ను ఏదో చేశాడనో, నిన్ను ఎక్కిరిచ్చాడనో, నిన్ను హ్యూమిలేట్ చేశాడనో, ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ ఏదన్నా కావచ్చు, ఏదో ఒక సడన్గా నీకు ట్రిగర్ అవుతావు అనమాట. ట్రిగర్ అయ్యి ఏదో ఆలోచించుకుంటా వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు అట్లా వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ వెంటనే రియలైజ్ అవుతావు, ఓకే దీని గురించి నేను ఆలోచిస్తున్నాను రియలైజ్ అవుతావు కదా. ఆ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు రియలైజ్గా. సెకండ్ స్టెప్ ఏంటంటే, రియలైజ్ అయిన తర్వాత ఓకే ఇప్పుడు నేను ఎంత ఆలోచించినా యాక్షన్ తీసుకోవట్లేదు, నోరు మూసుకుని ప్రజెంట్ మూమెంట్లో నేను ఏం చేయాలో దాని మీద నేను ఫోకస్ పెట్టాలి, ఇప్పుడు నేను చేయాల్సింది ఇది అని చెప్పి
ఫిక్స్గా. థర్డ్ టిప్ ఏంటంటే, ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నావు కదా, అది చేసేయి, అంతే సింపుల్. దిస్ కమ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ అనమాట. సెకండ్ టిప్ ఏంటంటే ఫియర్. నీకు ఎంత భయం అంటే వాడు జడ్జ్ చేస్తాడా, వాడు హ్యూమిలేట్ చేస్తాడా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఓడిపోతానా, ఇప్పుడు నేను ఏదైనా హ్యాబిట్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఓడిపోతానేమో, నేర్చుకోలేనేమో, బొక్క ఎందుకు కొండం అని చెప్పేసి ఇంత ఓవర్ థింక్ చేస్తావు. లేదంటే అమ్మాయిల విషయంలో ఎంత భయం అంటే, ఇప్పుడు ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడితే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 days బ్యాక్ మాకు రూమ్ కింద 2 అమ్మాయిలు కనిపించారు, బాగున్నారు, మాట్లాడదాం అనుకుంటే లేదులే, టీ షర్ట్ సరిగ్గా లేదు, పొట్ట ఎక్కువ ఉంది, షార్ట్ వేసుకున్నా, వరస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉన్నా నేను, జుట్టు కూడా సరిగ్గా లేదు, అసలు నిద్రలేసి వచ్చాను నేను, ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఏముంటుంది, ఏమవుద్ది, హాయ్ చెప్పి అసలు నువ్వేంది కొత్త అది ఇదని మాట్లాడడానికి ఎంతసేపు. దాని తర్వాత అనుకున్నా సర్లే ఇప్పుడు ఒక్క సెకండ్ పైకి వెళ్ళేసి తలదూకుని వచ్చి మాట్లాడదాం, కింద ఉంటారు కదా అని చెప్పి పైకి వెళ్ళేసి కిందకు వచ్చేసరికి లేరు వాళ్ళు. ఎవడికి బొక్క, వాళ్ళకేమన్నా బొక్క లేదు, మాట్లాడదామని నేను అనుకున్నా, నేను మాట్లాడలా. ఎవడి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నది ఇక్కడ, ఎవడి మీద ఎవడికి నమ్మకం పోద్ది, నా మీద నాకే నమ్మకం పోయింది కదా, ఓ పని చెప్తా అని చెప్పి చేయకుండా ఉంటే. సో ఈ ఓవర్ థింక్ చేస్తూ నువ్వు ఏదన్నా పని చేయకుండా ఉన్నా, ఏదన్నా పని చెప్పి స్టార్ట్ చేయాలనుకుంటే నువ్వు స్టార్ట్ చేయకుండా ఉన్నా, నీ మీద ఉండే నమ్మకం నీకు పోద్ది. ఎగ్జాంపుల్గా ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్, అరే నేను టైంకి వచ్చేస్తాను, ఇప్పుడు నీకు ఈవినింగ్ 6 కనుకోరు సినిమా, అరే నేను కరెక్ట్గా 5:30 కల్లా మీ ఇంటి దగ్గర ఉంటా అని అంటాడు. ఒకసారి రాడు, 6:30కి వస్తాడు, అరే లేట్ అయిపోయింది రా అని అంటాడు. సరేలే ఒకసారి కదా అని లైట్ తీసుకుంటావు. రెండోసారి కూడా అదే పని చేస్తాడు, ఏదో మూమెంట్లో కరెక్ట్ టైంకి వస్తా అని చెప్పేసి గంట సేపు లేట్ వస్తున్నాడు. సరే రెండోసారి కూడా లైట్ తీసుకున్నావు. మూడోసారి కూడా వాడు అట్లాగే చేసిన తర్వాత నువ్వు నీ జీవితంలో నమ్మగలుగుతావా? నమ్మలేవు కదా. వేరే మనిషినే నువ్వు సక్రంగా నమ్మలేవు 3 సార్లు వాడు కానీ చెప్పింది చేయకపోతే. అట్లాంటిది నిన్ను నువ్వు ఎలా నమ్ముకుంటావు? ఎన్నిసార్లు నీకు నువ్వు నేను ఇది చేస్తా, మంచి చదువుకుంటా, మంచి ర్యాంక్ తెచ్చుకుంటా, లేదంటే ఆ అమ్మాయితో తర్వాత నేను అది ఇది స్టార్ట్ చేస్తాను ఇంత అనుకున్నా, నువ్వు స్టార్ట్ చేయలేకపోతున్నావు కదా. నీకు నువ్వు ఎన్ని చెప్పుకున్నావు, నువ్వు స్టార్ట్ చేయలేకపోతున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం ఎలా వస్తుంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ ఫ్రెండ్నే నమ్మలేకపోతున్నావు, వాడు 3 సార్లు చెప్పింది చేయకపోతేనే. అట్లాంటిది నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు నీకు నువ్వు చెప్పుకుంది చేయకుండా ఉన్నావు. మరి నీ మీద నీకు ఎలా నమ్మకం ఉంటుంది? నువ్వు అది సాధిస్తావని నీకు ఎలా నమ్మకం ఉంటుంది? నువ్వు ఆ పని చేస్తావని నీ మీద నీకు ఎలా నమ్మకం ఉంటుంది? ఈ నమ్మకం తగ్గిపోవడం వల్ల, నీ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవడం వల్ల నువ్వు ఏం పీకలేకపోతున్నావు, నీ లైఫ్లో నువ్వు అక్కడి నుంచి కదలలేకపోతున్నావు. ఈ విషయం చాలామంది రియలైజ్ అవ్వాలి. నువ్వు చెప్పింది, నీకు నువ్వు చెప్పుకుంది ఫస్ట్ చెయ్యి. అది ఏదైనా సరే, ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం దాకా. ఇప్పుడు నువ్వు మార్నింగ్ 5కి లేస్తానన్నావా, 5కి లేసేయి. జిమ్కి వెళ్తా అన్నావా, జిమ్కి వెళ్ళు. లేసి కొంచెం బెడ్ నీట్గా వేసుకుంటా అనుకున్నావా, బెడ్ నీట్గా అయ్యి. నేను ఎప్పుడు అనుకోవాలి, ఇదిగో నా బెడ్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది వస్తుంది. నేనైతే ఎప్పుడు అనుకోవాలి బెడ్ నీట్గా పెట్టుకోవాలని, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు బెడ్ నీట్గా పెట్టుకున్నంత మాత్రం నా లైఫ్ మారిపోద్దని నేనైతే నమ్మను. డిసిప్లిన్ బిల్డ్ అవుతామో కానీ బెడ్ నీట్గా పెట్టుకున్నంత మాత్రం నా లైఫ్ ఎక్స్పోనెన్షియల్లీ నాకు గ్రోత్ ఉంటుంది అంటే నేను నమ్మను. సో అందుకని నేను అది అనుకోవాలా, నేను చెయ్యట్లా. అట్లాగే ఇప్పటికి నేను పర్ఫెక్ట్ కాదు, నేను చాలా విషయాలు నేను చెప్పుకుంటూ ఉంటాను, చేయను, మళ్ళీ నా మీద నాకు నమ్మకం పోతూ ఉంటుంది. లేదు అని చెప్పి వెంటనే నాకు ఏదైనా విషయాలు నేను ఏదో ఒకటి మాట ఇచ్చుకుని చెయ్యాలనుకుంటే చేస్తాను. ఎవ్రీడే జిమ్కి వెళ్తున్నాను, రెస్ట్ డేస్ తీసుకోవాలనుకుంటున్నాను. రెస్ట్ డే ఒక 2 weeks బ్యాక్ ముందు అయితే రెస్ట్ డేస్ కూడా తీసుకోకుండా ఎవ్రీడే జిమ్కి వెళ్తూ ఉండేవాడిని. నాకు రికవర్ అవడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు రెస్ట్ డేస్ తీసుకుంటున్నా, కంటిన్యూస్లీ జిమ్కి వెళ్తున్నా. నాకు నేను చెప్పింది, ఇప్పుడు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తాను, ఈరోజు ఆఫీస్లో పని చేస్తా అంటే చేస్తున్నా. ఫర్ షూర్ నేను తప్పులు చేస్తూ ఉంటా, బట్ తప్పులు చేస్తున్నా నేను మూవ్ ఆన్ అవ్వాలి. కానీ తప్పులు చేస్తున్నా అని చెప్పి నేను ఉద్యోగం మానేస్తా, బొక్కగెక్క అనుకుంటే కుదరదు కదా. నీకు నువ్వు నువ్వు చేస్తే నీ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుద్ది. ఏదైనా స్టార్ట్ చేయడానికి భయంకరంగా భయపడుతున్నావు అంటే నెక్స్ట్ ఈ వీడియో చూడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై. అమ్మా గట్టి